రే ఏంట్రా అప్పుడే బయలుదేరారు? ఇవాళ ఈవినింగ్ ట్రైన్, అందుకే బయలుదేరుతున్నాను రా. ఆల్ ది బెస్ట్ రా. వస్తారా? నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? సరేరా, ఓకే. మాస్టరు ఏంట్రా? ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. 6 ఏళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా. వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానంలో పెళ్ళి ఉంది. శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్, సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నిన్ను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుతుంది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గేస్తారని. బావా అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు? ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోసేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండ పురుగులు పడి చస్తుంది. తీసుకెళ్ళి తీసుకువెళ్తావా? ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏంట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదట్రా.
ఏమండి అయ్యో ఏమండి ఏమండి మమ్మల్ని అనాథలు చేశారు. ఏమండి అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయి ఉంది.